హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫ్యూచర్ లో మనం G+1 G+2 కట్టుకునే విధంగా పెడస్టాల్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసుకుని పుట్టింగ్స్ అనేది వేసుకున్నట్లయితే టోటల్ గా ఒక 20 పుట్టింగ్స్, ఒక 20 పిల్లర్స్ కి మనం పుట్టింగ్స్ అనేవి వేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ఈ వీడియోలో వచ్చేసరికి మనకి పెడస్టాల్ డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట. ఇవి నార్మల్ పిల్లర్స్ కన్నా కూడా G+2 G+3 అలాంటి బిల్డింగ్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు ఈ పెడస్టాల్ డిజైన్ అనేది. ఈ పెడస్టాల్ అనేది పెట్టించుకోవడం వల్ల మనకు బిల్డింగ్ యొక్క లోడ్ ఏదైతే ఉందో ఈ లోడ్ ని సరిగ్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అంటే సమానంగా సరిగ్గా ట్రాన్స్ఫర్ అనేది చేస్తుంది. అలాగే స్ట్రక్చర్ కు బలం అనేది పెరుగుతుంది. పిల్లర్స్ పొజిషన్ ఏవైతే ఉన్నాయో ఇవి ఖచ్చితమైన పొజిషన్ లో మనకి రావడం జరుగుతుంది. మన యొక్క బిల్డింగ్ పుట్టింగ్స్ కి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ అనమాట ఈ పెడస్టాల్ అనేది. సో కాకపోతే అన్ని బిల్డింగ్స్ కి ఇదే స్ట్రక్చర్ లో మనం వేసుకోవాలని రూల్ ఏం లేదండి. మనకి జనరల్ గా మన ఇంజనీర్ సజెస్ట్ చేసిన మనకి ఏదైతే స్ట్రక్చర్ డిజైన్ అనేది ఉంటుందో దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి పెడస్టాల్ డిజైన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి సో వీటితో వేయడం జరిగింది అనమాట. సో దీనికి మొత్తం మనకి ఎంత బడ్జెట్ అయింది, ఎంత మెటీరియల్ పట్టింది అనేది క్లియర్ గా ఫస్ట్ నుంచి పెడస్టాల్ వర్క్ అనేది మనకి 1 ఫీట్ ఏదైతే పుట్టింగ్ అనేది వేస్తారో అంతవరకు కూడా ఈ వర్క్ అనేది జరిగింది. సో అప్పటి వరకు అయినా బడ్జెట్ అనేది తెలుసుకుందాం. ముందుగా ఈ పిల్లర్ గుంటలండి. పిల్లర్ గుంటలు అనేవి మనం ఎంత పెట్టి తీయించాం అన్నట్లయితే ఒక గుంటకి వచ్చేసరికి మొత్తం 750 రూపాయలు అనేది ఛార్జ్ చేయడం జరిగింది అనమాట. మాన్యువల్ గా తీయించిన గుంటలేనండి ఇవి. సో మొత్తం 20 గుంటలు అనేవి తీయించాం కాబట్టి 750 రూపాయలు చొప్పున 15,000 రూపాయలు అనేది ఓన్లీ పిల్లర్ గుంటలు అనేవి తీయడానికి మాత్రమే ఖర్చు అనేది అయింది. అలాగే దాని కిందకి PCC అనేది వేయడం జరిగింది అనమాట. మనకి ప్లెయిన్ కాంక్రీట్ సిమెంట్ అనేది ఉంటుంది కదా, దీనికి 40 mm మెటల్ అనేది తీసుకొచ్చి ఆ మెటల్ అనేది వేయడం జరిగింది. సో వాటికి సంబంధించి మనకి ఒక 2 యూనిట్ల వరకు కూడా మనకి 40 mm మెటల్ అనేది పట్టింది అనమాట. ఒక యూనిట్ ధర మనకి 3,800 నుంచి 4,000 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకుంటున్నారు. ఇది ఏరియాని బట్టి ఒక 200 అటు ఇటుగా ఉంటుందండి. సో మనకి 2 యూనిట్లు అనేది పట్టింది కాబట్టి 7,600 రూపాయలు. అలాగే అందులో ఒక 20 బ్యాగులు సిమెంట్ దాకా పట్టింది అనమాట. సో ఒక బ్యాగ్ ధర 360 రూపాయలు చొప్పున మొత్తం 7,200 రూపాయల వరకు కూడా సిమెంట్ బ్యాగ్స్ కి సంబంధించి ఖర్చు అనేది అయింది. అలాగే ముఠావారు ఎవరైతే ఉంటారో ఈ ముఠా వాళ్ళు మొత్తం మిల్లర్ పెట్టి వేయడం జరిగింది కాబట్టి వాళ్ళకి ఒక 5,600 రూపాయలు అయింది. శాండ్ ఒక 1/2 యూనిట్ వరకు కూడా పట్టడం జరిగిందండి. దానికి సంబంధించి ఒక 2,500 రూపాయలు. అలాగే ఈ మిల్లర్ అనేది యూజ్ చేసాం కదా, మిల్లర్ కి సంబంధించి ఒక 1,500 రూపాయలు. ఇలా వీటికి ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే మేస్త్రి గారికి వచ్చేసరికి ఆ రోజు ఇద్దరు వర్క్ చేయడం జరిగింది. మేస్త్రి గారికి ఆల్రెడీ కాంట్రాక్ట్ బేసిక్ లో ఉంటుంది కాబట్టి ఇద్దరు వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఒక 2,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరిగింది అనమాట. సో తర్వాత రోజు మార్కింగ్ అనేది చేసుకున్నారు. మార్కింగ్ కి సంబంధించి ఒక 4,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అయింది. ఈ వర్క్ లో ఒక పక్క నుంచి జరుగుతుంటేనే ఈ హౌస్ కి సంబంధించి పిల్లర్స్ ఏవైతే ఉంటాయి ఈ పిల్లర్స్ మ్యాట్లు కట్టడం గానీ, అలాగే పిల్లర్ బొట్టలు కట్టడం గానీ ఇవన్నీ కూడా ఒక పక్కన వర్క్ అనేది జరుగుతుందండి. మొత్తం దీనికి సంబంధించి ఐరన్ వచ్చేసరికి మొత్తం ఇందులో 16 mm బార్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది, 12 mm బార్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది, 8 mm బార్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది అనమాట స్టిరప్స్ కి సంబంధించి. సో మొత్తం వీటికి సంబంధించి మనం స్టీల్ అనేది ఎంత పర్చేస్ చేసాం అన్నట్లయితే సుమారుగా యావరేజ్ గా మనం చూసుకున్నట్లయితే 2 టన్నుల వరకు కూడా పట్టడం జరుగుతుంది. ప్రెజెంట్ మనకి 1 టన్ను ధరే ఆల్మోస్ట్ 80,000 రూపాయలు, 85,000 రూపాయలు ఆ విధంగా అయితే తీసుకున్నారు. అయితే వీటిలో చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. మీకు బ్రాండ్ ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. సో ఈ బార్స్ అన్ని కలుపుకొని ఇంచుమించుగా 2 టన్స్ వరకు కూడా మనకి పట్టడం జరిగింది. 1 టన్ను 85,000 రూపాయలు చొప్పున చూసుకున్నా సరే 2 టన్నులకు వచ్చేసరికి 1,70,000 రూపాయలు అనేది ఐరన్ కి ఖర్చు అనేది అయింది. అయితే ఈ ఐరన్ బుట్టలు కట్టినందుకు రాడ్ బిల్డింగ్ మేస్త్రులకు వచ్చేసరికి సుమారుగా ఒక 18,000 రూపాయల నుంచి 20,000 రూపాయల వరకు కూడా తీసుకోవడం జరిగింది. నార్మల్ గా అయితే ఎంత అవుదో 15,000 రూపాయలు అయిపోతుంది. ఎందుకైంది అన్నట్లయితే వీటికి ఎక్స్ట్రాగా పెడస్టాల్ అనేది మనకి యాడ్ చేసి కట్టడం జరిగింది అనమాట. సో అందుకనే వీటికి కొంచెం ఎక్స్ట్రా అయింది. అది 18 నుండి 20,000 రూపాయల వరకు. అలాగే ఇక సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి మొత్తం మనకి PCC అయిపోయిన తర్వాత ఓన్లీ మనకి 1 ఫీట్ పుట్టింగ్ అనేది వేస్తారు కదా, ఈ 1 ఫీట్ పుట్టింగ్ అనేది వేసినందుకు మొత్తం 20 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మొత్తం 120 సిమెంట్ బ్యాగుల వరకు కూడా మనకి ఖర్చు అనేది అవడం జరిగింది అనమాట. ఒక సిమెంట్ బ్యాగ్ ధర మనకి 360 రూపాయలు చొప్పున మొత్తం 120 సిమెంట్ బ్యాగులకు వచ్చేసరికి 43,200 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అయింది. అయితే ఈ సిమెంట్ బ్యాగ్స్ అని మీరు తీసుకునే బ్రాండ్ ని బట్టి ఒక 10-20 రూపాయలు అటు ఇటుగా డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా చూసుకోండి. అలాగే శాండ్ అండి, శాండ్ వచ్చేసరికి 5 యూనిట్ల వరకు కూడా మనకి ఇందులో పట్టడం అయితే జరిగింది అనమాట. అంటే కొంచెం తక్కువే పట్టిందిలేండి. మీకు ఎగ్జాంపుల్ కి మీకు ఒక 5 యూనిట్లు అనేది నేను చెప్తున్నాను అనమాట. సో మనకి ఒక యూనిట్ ధర 5,000 రూపాయలు చొప్పున ప్రెజెంట్ తీసుకుంటున్నారు. మాది బాపట్ల జిల్లా, ఈ సరౌండ్స్ కాబట్టి నేను ఇక్కడ రేట్లే చెప్తున్నాను. మీ ఏరియాలో ఎంత తీసుకుంటే ఆ రేట్ ని మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోండి. మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట ఫైనల్లో. సో మనకి ఒక యూనిట్ ధర 5,000 రూపాయలు చొప్పున మొత్తం 5 యూనిట్లకి 25,000 రూపాయలు శాండ్ కి సంబంధించి ఖర్చు అనేది అయింది. అయితే ఇందులో 20 mm అగ్రిగేట్స్ కాంక్రీట్ పొడి కాంకర్ అనేది యూజ్ చేయడం జరిగింది కాబట్టి ఇది 4 యూనిట్ల వరకు కూడా పట్టడం జరిగింది. ప్రజెంట్ ఒక యూనిట్ ధర 4,000, 4,200 ఆ విధంగా తీసుకుంటున్నారు. మొత్తం 4 యూనిట్లకి 4,000 రూపాయలు చొప్పున మనకి 16,000 రూపాయలు అనేది ఈ అగ్రిగేట్స్ కి 20 mm అగ్రిగేట్స్ కి ఖర్చు అనేది అయింది అనమాట.
అలాగే ముఠావారు ఎవరైతే ఉన్నారో ముఠావారికి సంబంధించి ఒక 11,200 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అయింది. అలాగే మిల్లర్ ప్లస్ మనకి వైబ్రేటర్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి దానికి ఒక 15 నుండి 1800 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అయిందనమాట. అలాగే మేస్త్రి గారికి ఆల్రెడీ నేను చెప్పాను, మేస్త్రి గారికి కాంట్రాక్ట్ బేసిక్ లోనే ఉంటుంది. కాకపోతే వర్క్ చేసిన వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఒక 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరిగిందనమాట. సో ఇలా మొత్తం మనకి పెడస్ట్రాల్ అనేది వేసుకుని 1 ఫీట్ వరకు మాత్రమే పుట్టింగ్ అనేది వేయడానికి టోటల్ బడ్జెట్ అనేది 3,33,800 రూపాయల వరకు కూడా ఖర్చు అనేది అవడం జరిగింది. ఈ పెడస్ట్రాల్ కి సంబంధించి మళ్ళీ పైకి వీటికి మనకి బాక్సులు అనేవి తెప్పిస్తారండి. అంటే మనకి సెంటరింగ్ అనేది చేస్తారు. సో ఆ సెంటరింగ్ వాళ్ళు అయితే దొరకలేదు. సో ఆ సెంటరింగ్ ప్లేస్ లో మనకి ఇటుకరాయిని పెట్టి ఈ పైన పెడస్ట్రాల్ కూడా పోయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఇంతవరకు అయిన ఖర్చు మాత్రం 3,33,800 రూపాయల వరకు కూడా అవటం జరిగిందనమాట. ఇది G+2 అంతకన్నా ఎక్కువ ఉండే బిల్డింగ్స్ కి యూజ్ చేసుకునే ప్రాసెస్, అలాగే అయ్యే బడ్జెట్ యొక్క వివరాలు అనమాట. అయితే అన్ని ఏరియాలో ఇవే రేట్లు అనేవి తీసుకోరు కాబట్టి మనకి ఏరియా వైజ్ గా రేట్ల వారీగా కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇది కూడా గమనించుకోగలరు. సో ఈ చిన్న వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.